ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. 10th సమ్ చూడండి. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2, -5 and 2, -2, 9. ఇది ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిట్ల మధ్య ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఎక్స్ యాక్సిస్ అంటే సపోజ్ చూడండి, ఒక లైన్ ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ ఏదైనా 2 పాయింట్స్ మధ్య ఈక్వల్ డిస్టెన్స్, ఓకేనా? ఈక్వల్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే వై కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా ఖచ్చితంగా. అంటే x, 0 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉంటే ఏంటి, వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఏంటంటే దీన్ని ఒక p అనే వాల్యూ తీసుకొని ఇక్కడ చూసారా, ఇదో పాయింట్ ఇది ఏబి అంటే ఈక్వల్ డిస్టెన్స్, పిఏ ఈక్వల్ టు పీబీ చేయాలన్నమాట. ఓకేనా? అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చిన్న వర్కింగ్ ఉంటుంది, రాయండి. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు 2, -5, బి ఈక్వల్ టు -2, 9. లెట్ దీన్ని పి అనుకుంటున్నాను పాయింట్ని, ఓకేనా? అర్థమైందా? ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండిట్ల మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉండే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉంటే వై కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అందుకు పి ఆఫ్ x, 0 అనేది అనుకున్నాం. బి ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ which is equidistant from A and B, that is PA equal to PB చేయాలి. అర్థమవుతుందా? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి, మనం పిఏ చేయాలి, తర్వాత ఏం చేయాలి, పీబీ చేయాలి. ఫస్ట్ పిఏ చేద్దాం. పిఏ అంటే ఏంటి పాయింట్స్? పి ఆఫ్ x, 0, ఏ అంటే ఎంత మనకి 2, -5, x1 x2 అవుతుంది, y1 y2 అవుతుంది. x2 - x1 అంటే 2 - x స్క్వేర్ ప్లస్ -5 - 0 హోల్ స్క్వేర్. ఇది మనకి ఎలా ఉంది? a - b హోల్ స్క్వేర్లా ఉంది. అంటే 2 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ -2ab, 2 2 జర్ 4, 4 × x 4x ప్లస్ ఇదేంటి -5 - 0 ఎంత? -5 కదా. -5ని 2 times 5, 5 జర్ 25. ఇది 4 ప్లస్ x స్క్వేర్ -4x 25. ఇక్కడ ఎంత ఉంటుంది? x స్క్వేర్ -4x 25 ప్లస్ 4 ఎంత మనకి? +29. ఇది పిఏ. ఇప్పుడు నెక్స్ట్ పీబీ చేద్దాం, ఓకేనా? పీబీ అంటే పీ పాయింట్ ఎంత? x, 0 అండ్ బి అంటే ఎంత వచ్చింది? -2, 9. ఇది x1 x2 y1 y2. ఇప్పుడు చూడండి, -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి? ఇది కూడా సేమ్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a అంటే -2 కదా, సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ b అంటే x స్క్వేర్ -2, a అంటే -2, b అంటే x, ఓకేనా? ప్లస్ 9 స్క్వేర్, ఇక 9 - 0 9 కదా, 9 9 జర్ 81. ఇది ఎలా ఉంది? నెక్స్ట్ 2 2 జర్ 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 2 జర్ 4, 4 × x 4x ప్లస్ 81. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 81 ప్లస్ 4 ఎంత? 85. ఇప్పుడు పిఏ ఈక్వల్ టు పీబీ కదా, దేర్ఫోర్ పిఏ ఈక్వల్ టు పీబీ. ఈ రెండింటిని రాసుకుందాం. x² - 4x + 20 రూట్
ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85. రెండు వైపుల స్క్వేర్ రూట్స్ అని పోవాలంటే ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏంటి? ఇది స్క్వేర్ చేస్తే చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x 21 రూట్ ఉంది కదా, స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 4x ప్లస్ 85. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకే ఇవన్నీ ఇటువైపు పంపించేస్తే చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 21 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 85 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 4x ఎంత? మైనస్ 8x. 85లోంచి 29 తీస్తే ఎంత? మైనస్ 56. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కదా మనకు కావాలి. మైనస్ 56 అటువైపు వెళ్తే 8x ఈక్వల్ టు ప్లస్ 56. ఎక్స్ వాల్యూ ఎంత? 56/8. 8 1 జర్ 8 7 జర్. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో మనకి 7. ఎక్స్ అనే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7. ఇప్పుడు పి ఆఫ్ ఎంత అనుకున్నాం మనం? x,0 అనుకున్నాం కదా. పి వాల్యూ ఎంత అనుకున్నాం? x,0 అనుకున్నాం. దేర్ఫోర్ x,0 ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ మైనస్ 7,0 ఈజ్ ద పాయింట్ which is equidistant from the given points. ఓకేనా? ఎంత వచ్చింది మనకు ఆన్సర్? x,0 అంటే -7, y కోఆర్డినేట్ అలాగే 0 కాబట్టి 0 అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 11th సమ్ చూడండి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x,7 అండ్ 1,-15 ఈజ్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ ఇచ్చిన 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడా. రెండింటిని ఎంతకి ఈక్వల్ చేయాలి? 10కి ఈక్వల్ చేయాలి. 10కి ఈక్వల్ చేస్తే x వాల్యూ ఎంత అనేది మనల్ని అడుగుతున్నారు. ఇది కూడా చాలా సింపుల్. 11 సొల్యూషన్ చూడండి. గివెన్ పాయింట్స్ ఏంటి ఇచ్చాడు? x,7 అండ్ 1,15. నౌ ఏంటి డిస్టెన్స్ ఫార్ములా? డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఇది x1 x2 y1 y2 అంటే ఇక్కడ ఎంత? 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 7 15 మైనస్ 1 కదా ఇది, x మైనస్ 7 15 మైనస్ 7 హోల్ స్క్వేర్. ఎంతకి ఈక్వల్ చేయాలి? 10కి ఈక్వల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా ఉంచండి. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఇలా ఉంచుదాం. ఓకేనా? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ రూట్ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. 15 మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఈ రూట్ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? 10 స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎలా ఉంచాను? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 15లోంచి 7 తీస్తే ఎంత? 15లోంచి 7 తీస్తే 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 8 8 జర్ 64, 10 10 జర్ 100. ఈ 64ని అటువైపు పంపిస్తాను. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 100 మైనస్ 64. 100లోంచి 64 తీస్తే ఎంత మనకి? 36. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్వేర్ ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. 1 మైనస్ ఎక్స్ రూట్ 36. 1 మైనస్ ఎక్స్ 36కి రూట్ ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 6. ఇప్పుడు ప్లస్తో 1 మైనస్ ఈక్వల్ టు ప్లస్ 6తో ఒకవైపు 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -6. ఈ ఎక్స్ వాల్యూ కదా మనం రావాలి. ఈ 1 అటువైపు వెళ్తే 6 మైనస్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -5. ఇంక ఇటువైపు మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1 అటువైపు వెళ్తే -1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -6 మైనస్ 1 అంటే మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి -7. మైనస్కి పోతే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 7. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు -5 అయినా అవ్వచ్చు ఆర్ 7 అయినా అవ్వచ్చు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి 12th సమ్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y
for which the distance between the point P of 2, minus 3 and Q of 10, y is 10 units. Same. Find the value of y ఇచ్చాడు ఈజ్ 10 యూనిట్స్. ఈ సమ్ ఎలా చేసామో అలాగే 10కి ఈక్వల్ చేయాలన్నమాట. ఒకసారి చూద్దాం చూడండి. సేమ్ 11th సమ్ అలా చేసాము, 12th సమ్ కూడా అలాగే. గివెన్ పాయింట్స్ ఏంటి ఇచ్చాడు? P of 2, minus 3 అండ్ Q వచ్చేసి 10, y. డిస్టెన్స్ ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు ఇది కదా x1 x2 అండ్ y1 y2. 10 minus 2 whole square plus y2 అంటే y కదా, y minus of minus 3 whole square ఈక్వల్ టు ఎంత అన్నాడు? 10 యూనిట్స్ అన్నాడు. ఇప్పుడు 10 నుంచి 2 తీస్తే ఎంత? 8 స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ కదా, y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఈ రూట్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 64, 10 times are 100. y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 64 అటువైపు వెళ్తే మైనస్ 64. 100 నుంచి 64 తీస్తే ఎంత మనకి? 36. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటువైపు వెళ్తే రూట్. y ప్లస్ 3 ఈక్వల్ టు రూట్ 36. y ప్లస్ 3 రూట్ 36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6. 6 36 కదా. ఇప్పుడు ప్లస్ 6తో ఒకసారి అండ్ మైనస్ 6తో ఒకసారి చేస్తాం. y ఈక్వల్ టు ఈ ప్లస్ 3 అటువైపు వెళ్తే మైనస్ 3. 6లోంచి 3 తీస్తే 3 అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ 3 అటువైపు వెళ్తే మైనస్ 3. మైనస్ ప్లస్ కానీ బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే. 6 ప్లస్ 3 ఎంత అవుతుంది? 6 ప్లస్ 3 9. సో y వాల్యూ వచ్చేసి ఎంత? 3 ఆర్ మైనస్ 9. చాలా సింపుల్గా ఉంది కదా. సేమ్ 11th సమ్ అలాగో అలాగే 12th సమ్ కూడా. 12th సమ్ అలాగో అలాగే. ఇక్కడ వాల్యూ ఫైండ్ ద వాల్యూ అన్నాడు. ఇక్కడ ఆటోమేటిక్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వైఏ కనుక్కోవాలి. సేమ్ 11th సమ్ అలాగో 12th. ఇప్పుడు వచ్చేసి 13th సమ్ చూడండి. ఇక్కడ చూడండి. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ ఈస్ 3, 2 అండ్ పాసెస్ త్రూ -5, 6. సపోజ్ రేడియస్ ఒక సర్కిల్ ఉంది, ఓకేనా? ఇది ఒక సర్కిల్. 13th సొల్యూషన్. సెంటర్ ఎంత ఇచ్చాడు మనకి? 3, 2. ఇది సపోజ్ ఏ అనుకుందాం. పాసెస్ త్రూ పాయింట్, ఇలా పాసెస్ త్రూ పాయింట్, దీన్ని బి అనుకుందాం. -5, 6. ఈ ఏబి ఉంది కదా, దీన్నే రేడియస్ అంటాం. ఈ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద రేడియస్ అంటే ఏంటి? ఏబికి, ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ని మనం ఏంటంటాం? రేడియస్ అంటాం. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా చేస్తే మనకి రేడియస్ అనేది వచ్చేస్తుంది. గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్. సెంటర్ని ఏమనుకున్నాం మనం? ఏ అనుకున్నాం, ఓకేనా? పాసెస్ త్రూ, దాన్ని బి అనుకున్నాం. -5, 6. రేడియస్ ఏమవుతుంది అప్పుడు? రేడియస్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఇప్పుడు మనం అదే ఫార్ములా యూజ్ చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటి? x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏమవుతుంది? రేడియస్ అంటే r కదా. r ఈక్వల్ టు ఇది x1 x2 y1 y2. ఏబి అంటే అదే కదా రేడియస్ r. x2 అంటే -5 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 6 - 2 హోల్ స్క్వేర్. -5 ప్లస్ 5 ప్లస్ 3 ఎంత మనకి? 5 ప్లస్ 3 8. -8 హోల్ స్క్వేర్ ప్లస్ 6లోంచి 2 తీస్తే 4 స్క్వేర్. 8 8 జా 64, 4 4 జా 16. 64 ప్లస్ 16 ఎంత? √80. √80 ఎలా రాసుకోవచ్చు మనకి? 16 5 జా కింద రాసుకోవచ్చు కదా. అంటే 4 4 జా 16, 4 √5.
4√5 యూనిట్స్. రేడియస్ ఎంత వచ్చింది మనకి? 4√5 యూనిట్స్. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ చూడండి. కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ 1,5, 5,8 అండ్ 13,14. గివ్ రీజన్స్ అని అడిగాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? మొత్తం 3 పాయింట్స్ ఇచ్చాడు. ఓకేనా? ABC. సపోజ్ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్తో ట్రయాంగిల్ డ్రా చేయగలమని అడిగాడు. గివ్ రీజన్స్. మనకి ట్రయాంగిల్ డ్రా చేయాలంటే ఏంటి? 3 పాయింట్స్తో ట్రయాంగిల్ డ్రా చేయాలంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అవ్వాలి. నాన్ కొలీనియర్ పాయింట్స్ అవ్వాలన్నమాట. నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? AB ప్లస్ BC ఈక్వల్ టు AC. ఇది కొలీనియర్. ఓకేనా? వీటిని ఏమంటారంటే కొలీనియర్ పాయింట్స్ అంటారు. AB ప్లస్ BC ఈ 2 డిస్టెన్స్ని ప్లస్ చేస్తే మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి? ACకి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏమవుతుంది? AB ప్లస్ BC ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు AC. ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అవుతుంది. నాన్ కొలీనియర్ పాయింట్. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ అవ్వాలంటే ఈ రెండింటిని ప్లస్ చేసి నాట్ ఈక్వల్ టు AC అవ్వాలి. అప్పుడే మనం ఏంటంటే ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయగలం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఫామ్ చేయగలమా లేదా అనేది ఇప్పుడు సమ్లో అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ సపోజ్ ఏ పాయింట్ ఎంత? 1,5, B వచ్చేసి 5,8, 13,14. మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి? AB, BC అండ్ AC ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఫస్ట్ AB చేద్దాం. అంటే చూడండి, 5 minus 1 whole square plus 8 minus 5 whole square. 5లోంచి 1 తీస్తే 4 minus 5 అంటే 8లోంచి 5 తీస్తే 3. అప్పుడు ఎంత అవుతుంది? 4 4s are 16, 3 3s are 9. 16 plus 9 ఎంత మనకి? రూట్ 25. 25కి రూట్ ఎంత? 5 యూనిట్స్. సో AB మనకు 5 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి BC అంటే ఈ రెండు. అంటే ఎంత? 13 minus 5 whole square ప్లస్ 14 minus 8 whole square. 13లోంచి 5 తీస్తే ఎంత మనకి? 8 square ప్లస్ 14లోంచి 6. 14లోంచి 8 తీస్తే ఎంత? 6. 8 8 జా 64, 6 6 జా 36. 64 ప్లస్ 36 ఎంత? 100. 100కి ఎంత మనకి? రూట్ 10 యూనిట్స్. ఇప్పుడు ఎంత మనకి? AC చేయాలి. అంటే ఈ రెండు 13 minus 1 whole square ప్లస్ 14 minus 5 whole square. 13లోంచి 1 తీస్తే ఎంత? 12 square ప్లస్ 14లోంచి 5 తీస్తే 9 square. 12 12 జర్ 144, 9 9 జర్ 81. 144 ప్లస్ 81 ఎంత? 225. 225కి స్క్వేర్ రూట్ 15 15 జర్. సో 15 యూనిట్స్. AB ప్లస్ BC AB ప్లస్ BC చేద్దాం. AB ఎంత వచ్చింది మనకి? 5 ప్లస్ అండ్ BC ఎంత మనకి? 10 ప్లస్ 5 ఎంత? 15 యూనిట్స్. ఇక్కడ ఏంటి? AB దేర్ఫోర్ AB ప్లస్ BC ఈక్వల్ టు AC ఏంటి? ఈక్వల్ అయిపోయింది. మనం ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఏంటి? AB ప్లస్ BC నాట్ ఈక్వల్ టు AC అవ్వాలి. ఇక్కడ ఏంటి? ఈక్వల్ అయిపోయింది. సో దేర్ఫోర్ ట్రయాంగిల్ ABC కెనాట్ బి formed with the given vertices. ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయలేం. ఎందువలన? ఎనీ 2 sides ఈ నాట్ ఈక్వల్ టు అదర్ సైడ్ మాట. ఓకేనా? ఇంకా ఇక్కడ ఏంటి? ఈక్వల్ అనేది అయిపోవడం వల్ల మనం ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయలేం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సమ్, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ x అండ్ y
such that the point xy is equidistant from the points -2, 8 and -3, 5. అంటే ఈ సమ్ ఎలాంటిదంటే 10th సమ్ చూసారా, ఈక్వి డిస్టెన్స్ ఈ పాయింట్ మధ్య ఈక్వల్గా డిస్టెన్స్ ఫామ్ చేసి x యాక్సిస్ మీద పాయింట్ అన్నాడు. x యాక్సిస్ మీద పాయింట్ అంటే మనం x, 0 అనుకున్నాం, y కోఆర్డినేట్ 0 అని. ఇక్కడేంటి వాడే ఇచ్చాడు పాయింట్ x, y అని. ఆ పాయింట్ x, y ఇచ్చేసి ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏంటి -2, 8 అండ్ -3, 8. ఈ పాయింట్ని P అనుకుంటే ఇది A, B అనుకుంటే PA ఈక్వల్ టు PB చేయాలి. అప్పుడు ఎక్స్కి అండ్ వైకి ఉన్న రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ 10th సమ్ ఎలా చేస్తామో అలాగే ఈ 15th సమ్ కూడా. అక్కడ ఏంటంటే x, 0 అనుకున్నాం, x యాక్సిస్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ x, y అని వాడే ఇచ్చాడు. గివెన్ పాయింట్ గివెన్ A ఈక్వల్ టు -2, 8 అండ్ B వచ్చేసి -3, 5 అండ్ P పాయింట్ ఏంటి, P ఏంటి x, y. ఓకేనా. ఇఫ్ P ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ A, B, then PA ఈక్వల్ టు PB. ఇప్పుడు ఏం చేయాలి, PA ఈక్వల్ టు PB. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ PA చేయాలి. PA అంటే ఈ పాయింట్స్, P అంటే x, y, A అంటే -2, 8, x1, x2 అండ్ y1, y2 -2, -x హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 8 - y హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది, A - B హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇప్పుడు చూడండి, A స్క్వేర్ ఇది వచ్చేసి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ -2, A అంటే ఎంత -2B ప్లస్ ఇది కూడా ఎలాగా A - B అంటే 8 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2AB. 2 2s are 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 2 2s are 4x. 8 8s are 64 ప్లస్ y స్క్వేర్ 2 8s are 16y. ఇప్పుడు x స్క్వేర్ ఒకటే ఉంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 16y. 64 ప్లస్ 4 ఎంత, ప్లస్ 68 కదా. ఇది PA అలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి PB పాయింట్స్ ఏంటి, P ఆఫ్ x, y, B అంటే -3, -5. సేమ్ x2 - x1 కదా, -3, x హోల్ స్క్వేర్ ప్లస్ -5, -y హోల్ స్క్వేర్. ఇది కూడా సేమ్ A - B హోల్ స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ -2, A అంటే -3, B అంటే x ప్లస్ ఇక్కడ కూడా -5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2AB ఫార్ములా. 3 3s are 9, x square minus into minus plus 6x. 5 5s are 25, y square plus 2 5s are 10y. ఇప్పుడు ఏంటి, x square plus y square plus 6x plus 10y. 25 plus 9, 25 plus 9 ఎంత, 34 plus 34. ఇప్పుడు మనం ఏం చేయాలి, therefore PA ఈక్వల్ టు PB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇచ్చిన దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 16y ప్లస్ 68 హోల్ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు కదా, ఈక్వల్ టు x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 10y
ప్లస్ 30 పిఏ ఈక్వల్ టు పీబీ. రూట్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇటువైపు పంపించేద్దాం. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 16y ప్లస్ 68 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 10y మైనస్ 34 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి మైనస్ 6x ఉంది, 4x ఉంది. 6లోంచి 4 తీస్తే ఎంత మనకి 2 మైనస్ 2x మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. 16 10 ప్లస్ ఎంత 26 మైనస్ 26y 68లోంచి 34 తీస్తే 34 ప్లస్ 34 మైనస్ కామన్ తీస్తున్నాను. మైనస్ 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఇక్కడ ఎంత 13y ప్లస్ ఉంటుంది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. ఎన్ టైమ్స్ పోద్ది 36 టు 17 0 మైనస్ 2 అటువైపు వెళ్తే 0. ఎక్స్ ప్లస్ 13y మైనస్ 17 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్. ఇది ON. దీంతో మీకు ఈ సమ్ అనేది అయిపోయింది. ఏం లేదు, పిఏ ఈక్వల్ టు పీబీ చేసాం, కొంచెం లెంత్ అనేది ఎక్కువైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.